పైనాపిల్ జ్యూస్కు పైనాపిల్, చక్కెర, కొన్ని వాటర్. ముందుగా పైనాపిల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని మిక్సీ జార్లో తీసుకొని ఒకసారి మిక్స్ పట్టుకోవాలి. దీనిలో కొంచెం చక్కెర, కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. సమ్మర్లో పిల్లలు ఇష్టంగా తాగడానికి వాటర్ మిలన్ జ్యూస్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీటికి చాలా సింపుల్గా తొందరగా రెడీ అవుతుందండి. వాటర్ మిలన్ గింజలు లేకుండా తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. షుగర్, మీకు ఇష్టం లేకుంటే హనీ వేసుకోండి. దాల్చిన చెక్క పౌడర్, ఒక నిమ్మ చెక్క. చివరగా జ్యూస్ పట్టుకున్న తర్వాత నిమ్మరసం పిండుకొని చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టి పిల్లలకి ఇవ్వండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని ఒక గ్లాసులోకి తీసుకుందాం. చివరిగా నిమ్మరసం, ఓకే, వాటర్ మిలన్ జ్యూస్ రెడీ. ఈరోజు మనం బనానా మిల్క్ షేక్ ఎలా చేయాలో తెలుసుకుందాం. నేను 2 బనానా తీసుకున్నానండి. పాలు, మీరు ఇష్టమైతే చక్కెర వేసుకోవచ్చు. నేను చక్కెరకు బదులు హనీ తీసుకున్నాను. బనానా చాలా మంచిదండి. బనానా, తర్వాత పాలు, మిక్సీ పట్టుకుందాం. మిల్క్ షేక్ రెడీ అయిందండి. దీన్ని ఒక 5 నిమిషాలు ఫ్రిడ్జ్లో ఉంచి సర్వ్ చేయండి. మీరు పిల్లలకి ఇచ్చే ముందు హనీ వేయండి. నేనైతే ఇప్పుడే వేస్తున్నాను. ఇలా హనీ వేసి కలిపి వేయండి. ఎంతో రుచికరమైన పోషకాలు గల బనానా మిల్క్ షేక్ రెడీ. ఈరోజు బ్లాక్ గ్రేప్ జ్యూస్ చేసి చూపిస్తాను. గ్రేప్స్, షుగరు, కొన్ని వాటర్ వేసుకొని మిక్సీలో పట్టుకుందాం. జ్యూస్ రెడీ అయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పుదీనా జ్యూస్ ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. పుదీనా, నిమ్మకాయ, అల్లం. ముందు పుదీనా, అల్లాన్ని మిక్సీ పట్టుకుందాం. వాటర్ పోసి పుదీనా, అల్లం మిక్సీ పట్టుకుందాం. పుదీనా, అల్లం రసం అండి. చల్లని వాటరు, నిమ్మరసం, షుగర్ వేస్తున్నానండి. ఇష్టమైతే అన్నీ వేసుకోండి. సరి కలిపి సమ్మర్ స్పెషల్ మింట్ షర్బత్ రెడీ అండి. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈరోజు ఓరియో మిల్క్ షేక్ చేసి చూపిస్తాను. దీనికి పాలు, ఓరియో బిస్కెట్లు, డైరీ మిల్క్ చాక్లెట్, ఇంతేనండి. ఇది మిక్సీ పట్టుకుందాం. మిల్క్ షేక్ రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్ట్రాబెర్రీ స్మూతీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్ట్రాబెర్రీ కట్ చేసుకొని దాంట్లో కొంచెం చక్కెర వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో పాలు పోసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్ట్రాబెర్రీ ముక్కలు వేసి తర్వాత కొంచెం పంచదార వేసి మిక్సీ పట్టుకోవాలి. అంతే, స్ట్రాబెర్రీ స్మూతీ రెడీ. డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో తెలుసుకుందాం. బాదం, జీడిపప్పు, ఖర్జూర అన్నీ
పాలల్లో 1 గంట సేపు నానబెట్టుకోవాలి. వీటిని మిక్సీ పట్టుకుందాం. డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ హెల్త్కి అన్ని రకాల చాలా మంచిది. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండి. పైనుండి డ్రై ఫ్రూట్స్ కొన్ని